వెల్కమ్ టు BB9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధం. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరామన్న అచ్చెన్న. బండి సంజయ్ కు హరీష్ రావు మరోసారి సవాల్. కేంద్ర నిధులపై చర్చకు తాను సిద్ధమన్న హరీష్. వరంగల్ కోర్టు సంచలన తీర్పు. 9 మంది హత్య కేసులో నిందితులకి ఉరిశిక్ష. పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడ వాగులో విషాదం. 6 యువకులు గల్లంతు. స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధం. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా మాట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఆనాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి దౌర్జన్యానికి దిగారన్నారు. ఆ సమయంలో అధికార పార్టీ చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని, సభ్య సమాజం సిగ్గుపడేలా ఎన్నికల కమిషనర్ను కులం పేరుతో దూషించారని విమర్శించారు. ఎన్నికలకు తాము సిద్ధమని, కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరామని అన్నారు అచ్చెన్న. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకొని ఎన్నికలు ఏ విధంగా జరపాలి, రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడానికి వీలు లేదు. రాష్ట్రానికి నష్టం జరిగిపోతున్నట్టుగా అర్ధరాత్రి కోర్టులో సమావేశం జరగకుండా హౌస్ మోషన్ ఈ ప్రభుత్వం మూవ్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలువున నరికివేయడం అనేది నేను భావిస్తూ ఈ విధానాన్ని, ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్న దానికి నేను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికలలో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి, కానీ నాకు తెలిసి దేశంలో, ప్రపంచంలో, మన రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 మంది హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జై కుమార్ తీర్పు ప్రకటించారు. గత మే 29న 9 మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్ బావిలో పడేశాడు. తెల్లారి వరుసగా 9 మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. 25 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. 57 మంది వాగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు 9 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎంతవరా అందరూ కూడా దగ్గర ఓకే. కాపాడుకోవాలి.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం జరిగింది. వేలేరుపాడు మండలంలోని వసంతవాడ వాగులో 6 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు. వేలేరుపాడు మండలంలోని భూదేవిపేటకు చెందిన 6 యువకులు విహారయాత్ర కోసం వాగు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యారు. కుక్కునూరు సే రాజాజీ తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే కుక్కునూరు మండలంలో వాగులో పడి 2 బాలికలు మరణించిన విషాద ఘటన మరొక ముందే వేలేరుపాడులో ఈ ఘటన జరగడం అందరినీ కలచివేస్తుంది. నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరంపై కేంద్ర నిర్ణయంతో వైసీపీ నేతలకు మతి చెల్లించి మాట్లాడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. జగన్ చేతకానితనం వల్లే కేంద్రం అంచనా వ్యయం తగ్గిందని, వైసీపీ నేతలకు ఏం చెప్పాలో తెలియక మాజీ సీఎం చంద్రబాబు ఖర్చు తగ్గించాలని లేఖ రాసినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంచనా వ్యయం పెంచాలని ఆయన రాసిన లేఖను మేం చూపిస్తాం. వైసీపీ నేతలకు దమ్ముంటే ఆయన తగ్గించాలని రాసిన లేఖను బయట పెట్టాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే రైతు పక్షపాతి ఇంకెవరో ఉండరు. రైతు పక్షపాతి అన్న పదానికి ఈ ప్రపంచంలో ఏకైక అర్హుడు నేనే అని చెప్పి చాలా పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉంటారండి. ఆయన చాలా ఇష్టం సెల్ఫ్ సర్టిఫికేషన్లు ఆయనకాయన ఇచ్చుకోవటం. ఈ విధంగా 100 కోట్లు తగలేసి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకోవటం కూడా చాలా అలవాటు అయిపోయింది. నాకు తెలిసి దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి కూడా ఇంత భారీ ఎత్తున ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం నాకు తెలిసి ఎవరు దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి కూడా చేస్తూ ఉండరు. ఒక రకంగా నిజాలు తెలియజేసి ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తూ, ఇదిగో నేను మీకు ఈ పని చేస్తా ఉన్నాను, దీని ద్వారా మీరు ఈ రకంగా లబ్ధి పొందండి అని చెప్పి ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రచురించి అటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే పోనేదో ప్రజలకు మేలు జరుగుతుంది కదా అని చెప్పి మనం కూడా పోనీలని చూస్తూ ఊరుకోవచ్చు. కానీ ఇవాళ చేసేట వైసీపీ సర్కారుపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు కష్టాలు నారా లోకేష్ బహిర్గతం చేస్తుంటే ప్రభుత్వం భరించలేకపోతుందన్నారు. రైతులకు సంఖ్యలు వేయడం రైతు ప్రభుత్వమా అని ప్రశ్నించారు. గడ్డి తినే పశువులు రైతులపై విశ్వాసం చూపుతుంటే అన్నం తినే మంత్రులు మాత్రం విద్వేషం కక్కుతున్నారని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు ఏం కడతారు అని నిమ్మల రామానాయుడు నిలదీశారు. గురవుతూ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, ఏదైతే ఈ యొక్క అకాలమైనటువంటి వర్షాల వల్ల గత 40-50 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటి నష్టాన్ని ఈవేళ రైతాంగం చూసినటువంటి పరిస్థితిలో ఈవేళ అటువంటి రైతాంగానికి ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక విశ్వాసాన్ని కల్పించాలి. ఆ రైతాంగం యొక్క
ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగానికి న్యాయం జరపాలి అనేటువంటి ఆలోచనతో నిన్న లోకేష్ గారు మరి యొక్క రైతుల్ని, మరి యొక్క కష్టాలను, ఇబ్బందుల్ని మరి దగ్గర నుండి చూసి ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రక్రియలో మరి నిన్న ఆయన మీద కేసులు అక్రమంగా బనాయించడం, ఏదైతే కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించారని, లేదంటే ఏదైతే డ్రైవింగ్ ట్రాక్టర్ చేశారని చెప్పి మరి ఆయనపై పెట్టినటువంటి కేసులు చూస్తూ ఉంటే అసలు ఈ నిబంధనలు అనేవి, ఈ చట్టాలు అనేవి కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తాయా? అధికార పార్టీకి ఏం మాత్రం కూడా ఈ చట్టాలు, నిబంధనలు వర్తించవా అనేటువంటి అభిప్రాయం వేళ ప్రజల్లో, రైతాంగంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నేను ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని కార్యక్రమాలైనా మరి మాస్క్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఎప్పుడైనా ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా మరి ఆయన గాని, ఆయన మంత్రులు గాని ఎక్కడైనా మాస్క్. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికార పరిధి దాటి వ్యవహరించుకోండి, పరిధి దాటి ప్రవర్తించిన అధికారులకు భంగపాటు తప్పదు అని హితావు పలికారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మీరే ప్రభుత్వాలకు శాశ్వతమని స్పష్టం చేశారు. పరిధి దాటి గతంలో జైలు జీవితం గడిపిన పెద్ద అధికారులు కూడా మనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. పరిధి దాటకండి, బాధపడకండి అని సూచించారు. కొందరు అధికారుల తీరుపై బాధ కలుగుతుందని వర్ల రామయ్య పేర్కొన్నారు. డ్రైవ్ చేస్తుంటే అక్కడ బురద సైడ్కి లాగింది. సైడ్కి లాగిన వెహికల్ ని కంట్రోల్ చేసి, ఇక్కడ వినాలండి దయచేసి పాత్రికేయ సోదరులందరూ వినాలి, సైడ్కి లాగుతున్న ఆ బురదలో, ఆ నీటి మయంలో, బురదలో నానిపోయి తడితడిగా చిత్తడిగా ఉన్న ఆ నేల సైడ్కి లాగుతుంటే ట్రాక్టర్ టైరు అతి కష్టం మీద కంట్రోల్ చేసి దిగారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఏదో నేరం కనపడింది. రిజిస్టర్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ బాబు గారి మీద. ఏమి కేసులు? 4 సెక్షన్లు వేసి, ఒకటి సెక్షన్ 279 ఐపీసీ, 184 ఎంవి యాక్ట్, సెక్షన్ 51 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, సెక్షన్ 3 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, 4 చట్టాల కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మా లోకేష్ బాబు గారి మీద. ఇది హాస్యాస్పదమని అంటున్నాను నేను. చట్టాలు తెలిసిన వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవారు అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఈ కేసు రిజిస్టర్ చేసిన దాని మీదట. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఏమండి ఆ కుర్రవాడు రైతులు. దేశంలో కుంభకోణాలు వారసత్వంగా మారిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ, దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న అవినీతి దేశానికి పెను సవాలుగా విసురుతోందన్నారు. అక్రమార్కులు పాల్పడిన వారిని శిక్షించుకుంటే వచ్చే తరం మరింత రెచ్చిపోతుందన్నారు. లంచగొండితనం నిర్మూలనకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు వివరించారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే తమ ముందున్న లక్ష్యమని మోదీ వివరించారు. इस संदर्भ में आज मैं आपके सामने एक और बड़ी चुनौती का जिक्र करने जा रहा हूं। ये चुनौती बीते दशकों में धीरे धीरे बढ़ते हुए अब देश के सामने एक विकराल रूप ले चुकी है। ये चुनौती है भ्रष्टाचार का वंशवाद, यानी एक पीढ़ी से दूसरी पीढ़ी में ट्रांसफर हुआ भ्रष्टाचार। साथियों, बीते दशकों में हमने देखा है कि जब भ्रष्टाचार करने वाली एक पीढ़ी को सही सजा नहीं मिलती तो दूसरी पीढ़ी और ज्यादा ताकत के साथ भ्रष्टाचार करती है। उसे दिखता है कि जब घर में ही करोड़ों रुपए काला धन कमाने वाले उनका कुछ नहीं हुआ या फिर थोड़ी सी सजा पाकर वो छूट गया तो उसका हौसला और बढ़ जाता है। इस वजह से कई राज्यों में तो ये राजनीतिक परंपरा का हिस्सा बन गया है। पीढ़ी दर पीढ़ी चलने वाला भ्रष्टाचार
हमें ये भी याद रखना है। బీహార్లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను ఈ విడతలో 71 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడతలో మొత్తం 2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2వ, 3వ దశ ఎన్నికలు వరుసగా నవంబర్ 3, నవంబర్ 8న జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నవంబర్ 10న ప్రకటించనున్నారు. హైదరాబాద్ నగర శివారులో పట్టపగలే కిడ్నాప్ అయిన దంత వైద్యుడి కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో దంత వైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న హుస్సేనాను కొందరు దుండగులు బూర్కాలో వచ్చి కిడ్నాప్ చేశారు. బెంగళూరు వైపు తీసుకువెళ్తుండగా అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి నుంచి 44వ జాతీయ రహదారిపై కాపలా కాసిన పోలీసులు రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించారు. వారిలో ఒకరిని పట్టుకోగా 3 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. क्यों आने शुरू कर रॉयल वुड्स कहाँ पे? किस्मतपुर हैदराबाद का। हाँ, ये काली मंदिर सब उधर गोलकोंडा। कितने बजे आपको पिकअप किए लोग? 1 o'clock। 1 o'clock में 5 मेंबर्स बुरखे में डाल के एकदम आके क्यों आने शुरू कर दिया। मैं भी रेजिस्ट कर रहा हूँ। मेरे को क्या नाम है आपका? और मेरी गाड़ी इनोवा उसको रिवर्स लेके मेरे को डाल दिया। चाबी मेरे टेबल पे था। आपकी गाड़ी लेके? लेके कहीं के जो गच्ची नीचे डाल दिया। आपकी गाड़ी में ही लेके गए? मेरी गाड़ी में। फिर वो गाड़ी उस ऑटो में डाले। फिर एक रूम में लेके गए। कौन है वो लोग? कहीं को आपको ऐसा किए कुछ पता है? पता नहीं, वो प्रेस्टीज में रहते बोल के मालूम है लोग को। आप प्रेस्टीज में रहते आप हमारे को पैसा देना है वो बोला। कितना मांगे? नहीं, मेरे से नहीं मांगे। पता नहीं फिर क्या करे। मेरे को कुछ भी बात नहीं करे उसको। पता मेरे वही रिलेटिव्स के पास गए तो मालूम होता मेरे। रेल स्टेशन के पास? रिलेटिव्स बंधु लगे रिलेटिव्स के पास गए तो मालूम करता। पैसा डिमांड किए नहीं किए, ये कौन किए करके। शादी हो गया तुमका? इसका आपको शादी हुई? हाँ। कितने बच्चे हैं? एक ही बच्चा है। अभी ये भी था उसमें रॉयल वुड्स। कहाँ पे? किस्मतपुर हैदराबाद का। ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BV9 న్యూస్. నమస్కారం.